హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువరాజ్ బ్లాగ్స్. ఇప్పుడు మనమైతే జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకి వస్తున్నాం. అమర్ యాత్ర భాగంగా ఇక్కడ వైష్ణవి దేవి టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము ఈ ఘాట్లోనే. మనకైతే ఒకటి ఇక్కడ ఈ ఐడి కార్డు ఇచ్చి, కార్డు లేకపోతే మాత్రం మనం పంపించారు. ఇక్కడ ఫుల్ చెకింగ్ ఉంటుంది, స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసి మన ఆర్మీ ఉంటుంది. ఆర్మీ చెకింగ్ తర్వాతనే మనల్ని పంపిస్తారు. ఇప్పుడైతే మనం ఈ ఘాట్ రోడ్ నుంచి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్ల భాగంగా అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. అయితే అందులో పోవచ్చు, లేకపోతే గుర్రం పైన కూడా పోవచ్చు. గుర్రం పైన పోవాలంటే వేరే దారి ఉంటుంది. ఇట్లా ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఓకే, జై బోలో వైష్ణవి మాతాకి, జై బోలో వైష్ణవి మాతాకి. ఇప్పుడు మనమైతే కాలినడకన వెళ్తున్నాం. ఇగో మన వెనక వస్తున్నారు, ఇగో చూడండి, చూడండి. ఇప్పుడైతే మనం కాలినడకన అయితే వెళ్తున్నాం. ఇక చూడండి, మన వాళ్ళు కూడా వస్తారు, చూడండి. ఇక్కడ నుంచి దగ్గర 14 కిలోమీటర్లు. పైన అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. పోతే మనం గుర్రం పైన కూడా పోవచ్చు. డోలీ ఉంటుందట, డోలీ మీద కూడా పోతే ఒకవేళ పోవాలనుకుంటే హెలికాప్టర్లు కూడా పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మధ్యలో అయితే ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్స్లో ఏమన్నా వాటర్ బాటిల్స్, గ్లూకోజ్ అలాంటివి తీసుకొని మనం పైకి వెళ్ళచ్చు. ఇప్పుడైతే మనం మళ్ళా నడక మార్గంలో అయితే వెళ్తున్నాం. ఇదే నడక. మెల్ల నాటు మాట్లాడరు. ఇప్పుడైతే మనమైతే అందరం కలిసి కళ్యాణ్ పైకి వెళ్తున్నాం. వైష్ణవి దేవి ట్రెక్కింగ్ అయితే అవుతుంది. ఇక పైన అయితే బ్యాటరీ వాహనాలు ఉంటాయట. ఆ వాహనాలు ఉంటాయి ఏమో తెలియదు, కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికి దగ్గర 4 కిలోమీటర్స్ వచ్చినాం. దమ్ము తీసుకోలేకపోతున్నాం. ఫైవ్ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడైతే ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు అయితే వెళ్తున్నారు. మనమైతే సంతోష్ ఎన్నుకున్నాడు. ఓకే, మనకు ఈ దారిలో అయితే మనకు ఇక్కడ మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓఆర్ఎస్లు కానీ మిల్క్ షేక్స్ అండ్ గ్లూకోజ్ పౌడర్ అవి మొత్తం ఇక్కడ ఉన్నాయి. బాదాం మిల్క్ గిట ఇక్కడ మనలు కూడా తాగుతున్నారు, చూడండి. అయితే దగ్గర 8 కిలోమీటర్లు అయితే వచ్చినాం. ఇంకా 6 కిలోమీటర్స్ దాకా ఉంది. ఆ 6 కిలోమీటర్స్ కూడా నడిస్తే మన వైష్ణవి మాత దర్శనం అయితే అవుతుంది. ఇంకా నడుస్తూనే ఉన్నాం. దాదాపు 2 గంటలు అవుతుంది నడవబట్టి. నడుచుకుంటూ పోతూనే ఉన్నాం ఆ వైష్ణవి మాత దర్శనానికి. మొత్తం అయితే చెమటలు మొత్తం కారిపోతున్నాయి. బట్టలు మొత్తం తడిసిపోయినాయి అందరి. అంతా
నా ఆరాధ మొత్తం తడిచిపోయిండు. ఇగో ఇక్కడ చూడు. ఇక్కడనైతే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయన్నారు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 8 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా వెహికల్స్ అయితే ఒక్కటి కూడా కనవాలే. అయినా కూడా మా యాత్ర మా నడక కొనసాగుతూనే ఉంది, నడుస్తూనే ఉన్నాం. ఇట్లనే అమర్నాథ్ యాత్ర కూడా ఇట్లనే నడవాలని అనుకుంటున్నాం, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, వెహికల్స్ అయితే పోతున్నాయి, ట్రాక్టరు బులెరో వాహనాలు పోతున్నాయి. ఆపుతున్నారు కానీ ఒక్కొక్కరికి 1000 అడుగుతున్నారు. మధ్యలో పోయినాక బ్యాటరీ వాహనాలు ఉంటాయని అంటారు. చెమటలు అంటే చెమటలు మామూలుగా కాదు, తడిచిపోయినా మొత్తం. ఇంకా కూడా మన కొనసాగుతుంది. అక్కడ ఉంటుంది ఒక్క నిమిషం అన్న, ఇంత పోవాలి ఇంకా మీరికి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ ఆగినాం. ఇక మన వాళ్ళు ఇక్కడ శాండ్విచ్ తింటారు కదా, చూడు శాండ్విచ్ తింటారు. నేను కూడా నాది కూడా తీసుకున్నా. ఇప్పుడే శాండ్విచ్ అయితే తిని ఇక మళ్ళా ప్రయాణం కొనసాగుతుంది. ఓకే, అది ఉరుకుతుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం చెప్పిన బ్యాటరీ బండ్లు అయితే ఇక్కడనే ఉన్నాయి. వీళ్ళే బ్యాటరీ బండ్లు. ఇలా మంది మొత్తం నిండినాకనే తీసుకుపోతారట. ఇక ముందుకు ఇక్కడనే ఎక్కాలి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనము 10 కిలోమీటర్స్ రీచ్ అయినాం. 10 కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఆ 4 కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకొని విజయవంతం చేయాలని అనుకుంటున్నాం. ఓకే హాయ్ గైస్, ఇప్పుడైతే మనకు దర్శనం అయితే వైష్ణవ్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చినాం. ఇప్పుడు రోప్ వేనట, ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నాడట, అక్కడికైతే వెళ్తున్నాము. ఆ లైన్ కూడా మామూలుగా లేదు, బాగుంది. టికెట్ లైనే చూడండి ఎంత పెద్దగా ఉన్నది. వైష్ణవదేవి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే దర్శనానికి లైను. ఇది టికెట్. ఇక్కడ రోప్వే ఉందట, రోప్వే టికెట్. ఇగో లైన్ ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. చూడండి ఎంత పెద్దగా.